మొన్నటి వరకు ఇంటెల్ అండ్ ఏఎండీ ఈ రెండిటి మధ్యనే గొడవ ఉండేది. ఏ ప్రాసెసర్ తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు మార్కెట్‌లోకి మనకి కొత్తగా స్నాప్‌డ్రాగన్ అనే ప్రాసెసర్ వచ్చింది. చాలామంది స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఏ ప్రాసెసర్ తీసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్ ఇంకా క్రియేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌లో 3 ప్రాసెసర్‌లు ఉన్నాయి. ఏ మన యాపిల్‌ని పక్కన పెట్టాలి. ఎందుకంటే అది మ్యాక్ ఓఎస్ గదా! మనం విండోస్ ఓఎస్ గురించే మాట్లాడుకుంటున్నాం. మనం కొనేది అవే గాబట్టి మన బడ్జెట్‌లో ఉన్నటువంటి ప్రాసెసర్‌లోని ఇంటెల్, ఏఎండీ, స్నాప్‌డ్రాగన్. ఇప్పుడు దీంట్లో ఏది తీసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్ ఉంటే నేను మీకు సింపుల్‌గా చెప్తాను. మరీ కాంప్లికేటెడ్‌గా చెప్పట్లేదు. దాంతో పాటుగా నేనిక్కడ మీకు బ్రీఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బేసిక్ లెవెల్‌లోని అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎవరు ఏ ప్రాసెసర్ తీసుకోవాలి? సింపుల్ టర్మ్‌లో చెప్తాను. మీరు ప్రాసెసర్ మీద దృష్టి పెట్టకూడదు. మీరు దృష్టి పెట్టాల్సింది ఆ ల్యాప్‌టాప్‌లోని స్పెక్స్ ఏంటి? నేను ఆల్రెడీ నా ల్యాప్‌టాప్ వీడియోలో చెప్పా కదా! అదే నా ల్యాప్‌టాప్ బయింగ్ గైడ్. ఓ 10 రోజుల క్రితం చేశా. వద్ వదిలేయండి. దాని గురించి వదిలేస్తే ఇప్పుడు మీరేం తీసుకోవాలి? ఒకవేళ స్క్రిప్ట్ రాసుకున్నాను చూసి చెప్పాలిగా. ఒకవేళ మీ మెయిన్ ప్రయారిటీ బ్యాటరీ ఎక్కువ కావాలి, బ్యాటరీ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ క్లెయిమ్ చేస్తుంది యావరేజ్‌గా ఒక 15-20 అవర్స్ పాటు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేది చెప్తుంది కాబట్టి రిమైనింగ్ 2 ప్రాసెసర్‌తో మనం కంపేర్ చేసుకుంటే మీకు స్నాప్‌డ్రాగన్ అనేది బ్యాటరీ బ్యాకప్ పరంగా బావుంటుంది. లేదు మీ మెయిన్ ప్రయారిటీ అనేది గేమింగ్ కోసం నేను ఒక ల్యాప్‌టాప్ తీసుకుందాం అనుకున్నాను. ఏ ప్రాసెసర్ తీసుకోవాలి? కళ్ళు మూసుకొని మీరు ఏఎండీని తీసుకోవచ్చు. అసలు గేమింగ్ అనగానే మీకు ఏఎండీ అనే గుర్తు రావాలి. దానికి మించి వేరే ఏది గుర్తుకు రాకూడదు. ఇంటెల్ కూడా ఉంది మార్కెట్‌లోని. బట్ గేమింగ్ పరంగా ఏఎండీని బీట్ చేసేది ఏదీ లేదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దీని తర్వాత మాక్సిమం సాఫ్ట్‌వేర్ కంపాటిబిలిటీ అంటే ఎక్కువ సాఫ్ట్‌వేర్‌లు ఆహ్, ప్రాసెసర్‌తోని సింకప్ అయ్యి ఉంటే బాగా పర్ఫార్మ్ చేస్తే మనకు అవుట్‌పుట్‌ని బాగా ఇస్తాయంటే ఇంటెల్. ఎందుకంటే ఇంటెల్ అనేది మార్కెట్‌లో ఫస్ట్ నుంచే ఉంది. ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ కూడా ఇంటెల్ బేస్ మీద వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దాన్ని డిజైన్ చేశారు కాబట్టి ఓవరాల్‌గా ఎక్కువ కంపాటిబిలిటీ అనేది ఇంటెల్‌లో చూడడం జరుగుతుంది. దాంతో పాటుగా ఓవరాల్‌గా నాకు అన్నిటికన్నా బ్రో నేను వీడియో ఎడిటింగ్ చేయాలి, గేమ్స్ ఆడాలి అండ్ నా కాలేజ్ వర్క్స్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి కూడా నాకు కావాలి. ఏ ప్రాసెసర్ తీసుకుంటే ఇవన్నిటిని నేను ఫుల్‌ఫిల్ చేసుకోగలను అనుకుంటే ఏఎండీ. ఏఎండీలోని లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఏఐ ప్రాసెసర్‌లు ఏవవుతున్నాయి కదా! ఏఎండీ రైజెన్ ఏఐ ప్రాసెసర్‌లు ఇవి మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. న్యూరల్ ప్రాసెసింగ్ ఇంజిన్ ఉంటుంది అండ్ గ్రాఫిక్స్ ఉంటుంది. ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే ప్రతి ఒక్కటి కూడా మీకు బెటర్ లెవెల్‌లో మీకు చూడడం అయితే జరుగుతుంది. అండ్ ట్రావెల్ అండ్ ఆఫీస్ పరంగా ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఆబ్వియస్‌లీ మీరు ట్రావెల్ చేస్తున్నారు. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి ఈ ఛార్జింగ్ సాకెట్‌లనేవి దొరకవు కదా! సో, అలాంటి వాళ్ళకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండాలి కాబట్టి స్నాప్‌డ్రాగన్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నీకు స్క్రీన్ మీద ఒక చార్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చార్ట్ చూడండి. దాంట్లోనే మీకు బ్యాటరీ పర్ఫార్మెన్సు, గేమింగు, వీడియో ఎడిటింగు, సాఫ్ట్‌వేర్ కంపాటిబిలిటీ వీటిల్లోని ఏ ప్రాసెసర్ అనేది ఎన్నెన్ని స్కోర్ చేసింది అనేదైతే మీకు చూడడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ఏదైతే స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ ఉంది కదా! ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే గనక మనం మాట్లాడుకుంటే గనక స్టూడెంట్సు, ఆఫీస్ వర్క్సు, కోడింగు, బ్రౌజింగు, మీటింగు, ట్రావెలు సో, ఇలాంటివి ఎవరైతే చేస్తారో సో, వాళ్ళకి ఈ ప్రాసెసర్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మీరు ఆలోచించకండి. పర్ఫార్మెన్స్ ఇక్కడ మీకు రిమైనింగ్ 2 ప్రాసెసర్‌తో కంపేర్ చేసుకుంటే గనక యావరేజ్‌గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఎందుకంటే అన్ని సాఫ్ట్‌వేర్‌లో కంపాటిబిలిటీ లేదు కాబట్టి ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ఫేస్ అయితే మీరు చేస్తారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి. బేసిక్ లెవెల్‌లో వర్క్ చేస్తే మాత్రం స్నాప్‌డ్రాగన్ మీకు చాలా స్మూత్‌గా బటరీ స్మూత్‌గా అయితే నడుస్తుంది. హెవీ టాస్క్ కాకుండా. దాంట్లో అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంటెల్ ప్రాసెసర్ తీసుకోవాలి. ఇంటెల్ ప్రాసెసర్ అనేది ఎవరికి బెస్ట్ అంటే గనక మీరు ఒకవేళ ఇంజినీర్సు, ప్రోగ్రామర్సు, కార్పొరేట్ యూజర్సు అండ్ ఓల్డ్ సాఫ్ట్‌వేర్స్‌ని మీరు యూజ్ చేసేవాళ్ళు లైక్ మనకి ఫోటోషాప్‌లో ఉన్నాయి చూడండి. ఫోటోషాప్‌లో చాలామంది ఇప్పటికి కూడా ఫోటోషాప్ 7 లేదా సీసీ అని చెప్పి థంబ్‌నెయిల్ డిజైన్ కోసం యూజ్ చేస్తుంటారు. అండ్ కలర్ ప్రింటర్స్ షాపుల్లో యూజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడున్నటువంటి వాటిల్లో అవి కుదరవు. సో, అవి ఇప్పటికి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో, అలాగే లెగసీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేవాళ్ళు అండ్ మీకు కొంచెం ఇంటెల్ పట్ల ఎక్కువ ప్రేమ ఉంటే మాత్రం మీరు ఇంటెల్‌నైతే పిక్ చేసుకోవచ్చు. ఏఎండీ ప్రాసెసర్‌ని ఎవరు పిక్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని మీరు గేమ్స్ ఆడుతున్నా, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, బ్లెండర్ కొంచెం హెవీ వర్క్ చేస్తున్నప్పుడు ఏఎండీ అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అన్ని కాంపోనెంట్స్ ఉండాలి. ఓన్లీ మీరు ప్రాసెసర్‌ని తీసుకొని నేను 8 జీబీ ర్యామ్ తీసేసుకుంటాను 256 జీబీ స్టోరేజ్ తీసేసుకుంటాను అంటే చెల్లదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తీసుకున్నప్పుడు ప్రాసెసర్‌తో పాటుగా రిమైనింగ్ కాన్ఫిగరేషన్ కూడా చెక్ చేయాలి. చెక్ చేయకుండా మీరు ఓన్లీ ప్రాసెసర్ మీదే టార్గెట్ చేసి నేను ల్యాప్‌టాప్ తీసుకున్నాను సూపర్ తోపు అంటే గనుక బొమ్మే. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీరెప్పుడు కూడా ప్రాసెసర్‌ని చూసి వీడియోని తీసుకోకండి.
ఎంటైర్ స్పెక్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తీసుకుంటే కనుక మీకు బెటర్ ల్యాప్‌టాప్ అయితే వస్తుంది. నేను స్క్రీన్ మీద మళ్ళీ ఒక చార్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ చార్ట్‌లోని కంప్లీట్‌గా మీకు యూజ్ కేస్ ప్రకారం ఎవరెవరు తీసుకోవాలనేది చెప్తాను. స్టూడెంట్స్ అయితే గనుక స్నాప్‌డ్రాగన్ తీసుకోండి. ఆఫీస్ ఎంప్లాయీస్ అయితే గనుక స్నాప్‌డ్రాగన్ తీసుకోండి. ట్రావెల్ చేసేవాళ్ళు అయితే గనుక స్నాప్‌డ్రాగన్ తీసుకోండి. బిజినెస్ పర్సన్స్ అయితే గనుక ఇంటెల్ తీసుకోండి. ప్రోగ్రామర్స్ అయితే కనుక ఇంటెల్ అండ్ ఏఎండీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. గేమింగ్ అనుకుంటే గనుక ఏఎండీని తీసుకోండి. వీడియో ఎడిటింగ్ అనుకుంటే కనుక మెయిన్ ప్రయారిటీ ఏఎండీ అండ్ ఇంటెల్ ఈ రెండిట్లోకి అయితే మీరు పిక్ అయితే చేసుకోండి. సో మీ అవసరానికి అనుకూలంగా అయితే మీరు పిక్ చేసుకోండి. ఓన్లీ ప్రాసెసర్‌ని చూసి మాత్రం ల్యాప్‌టాప్ లేదా పీసీని బిల్డ్ చేయడం, ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేయడం లాంటివి అయితే చేయకండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఈ సెటప్ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. సో నేను డైలీ వీడియోస్ చేయాలంటే గనుక ఏ విధంగా మోటివేట్ చేస్తారో మోటివేట్ అయితే చేయండి. సో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.